15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా ఐడీఓసీ కార్యాలయం నుండి కృష్ణవేణి సర్కిల్ వరకు ర్యాలీని జెండా ఊపి కలెక్టర్ బిఎం సంతోష్ ప్రారంభించారు. కృష్ణవేణి సర్కిల్లో ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుంటామని జిల్లా అధికారులు, ఉద్యోగులతో జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థుల్లో 18 సంవత్సరాలు మించలేరని, అయితే ప్రభుత్వం ఇప్పుడు 18 సంవత్సరాలకే ఓటు హక్కుకై రిజిస్టర్ చేసుకోవచ్చని చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ఓటు హక్కు లేని వారు ఆన్లైన్లో ఓటు హక్కును చేసుకోవచ్చని అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారాయణ నరసింహారావు, ఏవో వీరభద్రప్ప, స్వీప్ నోడల్ అధికారి రమేష్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, వారి సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. దానికి జాగ్రత్త ఉండాలి. మీరందరూ ఓటు నమోదు చేసుకోవాలి. ఇప్పుడు మనం ఎందుకు స్టూడెంట్స్నే తీసుకుంటామో, ఎందుకు నెక్స్ట్ మీరు సిటిజన్స్ అవుతారు కాబట్టి మీకు ఈ ర్యాలీలు తీసుకోవడం జరిగింది. సో మీరందరూ కూడా మీ బాధ్యత ఏదంటే యాజ్ అ సిటిజన్స్ మనకి ఎట్లా రైట్స్ ఉంటాయో అట్లాంటిది మనకి బాధ్యతలు కూడా ఉంటాయి. సో అట్లాంటి బాధ్యతలు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బాధ్యతలు ఏదంటే మీరు ఓటర్గా నమోదు చేసుకొని ఓటు వేయాలి. ఓటు వేస్తేనే మీ వాయిస్ వినపడుతుంది గవర్నమెంట్కి కూడా. సో మీరందరూ ఇప్పుడు దాదాపు అందరూ 15, 16 ఇయర్స్, 17 ఇయర్స్ అంతా ఉన్నారు. సో ఇప్పుడు గవర్నమెంట్ 17 ఇయర్స్ అయినా కూడా నమోదు చేసుకోవడానికి అవకాశం కూడా ఇచ్చింది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఓట్ చేసుకోవడానికి. కాబట్టి మీరందరూ ఏం అవగాహన కల్పించుకోవాలంటే ఈ ర్యాలీకి వచ్చి ఇప్పుడు ఆన్లైన్లో కూడా మీకు అందరూ